ప్రతి దుష్ట కార్యములు, చీకటి కార్యములన్నీ యేసుక్రీస్తు నామములో లయపరచబడునుగా. ఈ గొప్ప సన్నిధి ప్రతి ఒక్కరికి నిర్దేశం, ఆత్మలో క్షేమదేశం. ఆ జీవింపజేసే ఆత్మ నీ బిడ్డల్ని తాకునుగా. ఎండిపోయిన ఎముకల్లోనికి ఏ శివమైతే వెళ్ళిందో నాయన, ప్రవంతం పలికినప్పుడు ఆ పలుకుల నుంచి ఓ శివం ప్రవహించి ఆ ఎముకల్ని ఐక్యపరిచి యుద్ధం చేసే సైన్యం ఎలా నిలబెట్టిందో ప్రభు, ఈ శ్రేష్టమైన మా పడి ఉన్న మా జీవితాన్ని యేసుక్రీస్తు నామములో ఈ దినమందు మేము కదిలించబడుతున్నాం. ఈ జీవము తాగునిగా మమ్మల్ని మీరు బలపరచండి. అనేక మంది బలహీనుల కోసం, రోగుల కోసం ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు నామములో మేము అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముతున్నాం. బిడ్డలందరూ బలపరిచారు. రానున్న దినాల్లో మరిన్ని ఉపవాస ప్రార్థనలు కలిగి ఉండాలని ఆశిస్తున్నాం ప్రభు. సహాయం చేయండి, బలపరచండి. ఉపవాసములు అందరూ ఆయుధపరచండి. ఎవరైతే దేవ బలంగా ఉపవాసములు ప్రార్థన చేస్తారు వారి బలహీనతలన్నీ వారిని విడిచిపెట్టి పోవునిగా. ఎవరైతే పాపాలు ఒప్పుకున్నారో నాయన, వారి పాపాలపై చేయవచ్చునుగా. మరి ఎన్నడూ పాపాలు చేయకుండా, బలహీనతలకు గురి కాకుండా మీరు సహాయం చేయండి. కూడా వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. యేసుక్రీస్తు ప్రభువా మీ నామములో ప్రార్థించడానికి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, ప్రేమ, సమాధానములు గొప్ప పరిశుద్ధాత్మ మనతో మనలో ఉండి నడిపించును గాక. ఆమేన్.